కొత్తిమీర నిల్వ పచ్చడి తయారు చేసుకునే విధానం చూద్దామండి. కొత్తిమీరని బాగా కడిగి ఆరబెట్టాలండి. ఫ్యాన్ కింద ఆరబెడితే సరిపోద్ది. ఆరిన కొత్తిమీరని కళాయిలోనే ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసి, ఈ ఆరిన కొత్తిమీరని అందులో వేసి ఫ్రై చేయాలండి. అది ఫ్రై అవుతూ ఉంటుంది. ఈలోగా వేరే కళాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ మెంతులు, 2 స్పూన్స్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించండి. ఇది నేను 2 కట్టలు తీసుకున్నానండి, పెద్ద కట్టలు. దానికి తగిన మెజర్మెంట్ అండి ఇది. ఇది వేగిన తర్వాత అది చల్లగా అయ్యే వరకు పక్కన పెట్టండి. ఇది ఇక్కడ ఫ్రై అయిపోయిందండి. ఆ విధంగా ఫ్రై అవ్వాలి. మిక్సీ చేసుకొని ఫైన్ పేస్ట్ లాగా మనకు పౌడర్ లాగా బాగా అవ్వాలండి. ఆ పౌడర్ అయిన తర్వాత మరలా కళాయిలోకి ఆయిల్ వేసుకొని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసుకోవాలండి. అందులో ఇంగువ, ఆవాలు, జీలకర్ర, క్రష్ చేసిన ఒక వెల్లుల్లిపాయ అవి వేసి బాగా కలపాలండి. కలిపి అది కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చల్లగా అయిన తర్వాత ఆయిల్ కలపాలండి. ఇది పోపుకి ఆయిల్. ఇవ్వండి పౌడర్ చేసుకున్నాం కదా, అది పక్కన పెట్టుకోండి. దాని తర్వాత వేగిన కొత్తిమీరని మళ్ళీ మిక్సీలోకి వేసుకోవాలి. అందులో ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఉప్పు తగినంత, కారం తగినంత వేసుకొని మిక్సీ చేసుకోవాలండి. వాటర్ తగలకూడదు, గట్టిగా ఉంటుంది. మిక్సీ చేసుకోవాలి. మిక్సీ చేసుకున్నది ఒక బౌల్లోకి తీసుకోండి. అందులో ఈ పౌడర్ వేసేసి బాగా కలపండి. తర్వాత మనం ఆయిల్లోని పోపు వేసుకున్నాం కదా, అది కూడా వేసి బాగా కలపండి. చేత్తో కలిపినా పర్లేదు కానీ తడి తగలకూడదు. ఇది 1 మంత్ వరకు స్టోర్ ఉంటుందండి. చాలా బాగుంటుంది. వేడివేడి అన్నంలోకి తింటే చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు నచ్చితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.